ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ నేతలకు గుర్తుందా అని ప్రశ్నించారు బీజేపీ నేత మాజీ మంత్రి ఈటెల రాజేందర్. రుణమాఫీ 15,000 రూపాయల రైతు బంధు హామీ ఏవైందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, రుణమిస్తే కానీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేమంటూ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ముత్నూరులో సాగుతున్న విజయ్ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు ఈటెల రాజేందర్. సకలాంగులకు లేదా వికలాంగులకు 3,000 వచ్చే పెన్షన్ 6,000 ఇస్తా అని చెప్పి గుర్తుందా? నా మహిళా తల్లులకు మహిళా గ్రూపులకు 10 లక్షల రూపాయలు వడ్డీ లేకుండా ఇస్తా అని చెప్పి గుర్తుందా? 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పి గుర్తుందా? ఒక్క ఆర్టీసీలో ఫ్రీ ప్రయాణం తప్ప వచ్చిన ఏమన్నా ఆ ఫ్రీ ప్రయాణం కూడా చక్కగా బస్సులు లేకపోతే ఇబ్బంది పడతాండ్రు. నా తెలంగాణ రైతులారా, సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. నా ఆదిలాబాద్ అడవి బిడ్డలారా, ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ? ఎకరానికి సంవత్సరానికి రైతు బంధు 10,000 రూపాయలు ఇస్తున్నాడు, అవి సరిపోతలేవు, 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. 15,000 దేవుడు ఎరుగు, 10,000 కూడా వచ్చిన వాళ్ళకి తెలియదు. చిన్న ఫార్మర్లకు రావచ్చు కానీ పెద్ద ఫార్మర్ రాలేదు. 3 లక్షల వరకు బ్యాంకు రుణాలకు వడ్డీ లేకుండా అందిస్తా అని చెప్పిండు. ఇస్తున్నారా? బ్యాంకులలో ఇచ్చినా? మీరే మర్చిపోయిందో ఇచ్చిన హామీలు. ఒకవైపు ఏమో దివాలా తీసింది, పైసలు లేవు, రోజు ఢిల్లీకి పోతాండు, ప్రధానమంత్రి గారికి వెళ్తాండు, అమిత్ షా గారికి వెళ్తాండు, ఆర్థిక మంత్రి పైసల మంత్రి నిర్మల సీతారామన్ కూడా వెళ్తాను. ఏమడుగుతాడు? మీరు కనుక అప్పియకపోతే మా దగ్గర జీతాలు ఇచ్చే పరిస్థితి